దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియ దేవుని సంగమ ప్రియులారా, బాగున్నారండి? మీ అందరూ బాగున్నారని, క్షేమముగా ఉన్నారని, ఈ దినమంతా మీ తలంపులు, మీ ఆలోచనలు అన్నీ కూడా సంతోషముతో, సమాధానముతో చక్కగా చక్కపరుచుకున్నారని, తిరిగి మీ పనులన్నీ ముగించుకుని గమ్యానికి చేరారని మరి ప్రభు నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. పిల్లరా, మరొకసారి మీ అందరికీ మరణాత వాక్యము కొరకు అపోస్తుడైన పౌలు గారు రాసిన పత్రిక గ్రంథాల గురించి మాట్లాడుకున్నాం. రోమా పత్రిక 2వ అధ్యాయంలోని పాఠముని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. పౌలు గారు తన ఆలోచన క్రియలు ఏ రకమైన విధానాలతో ఉండి మాట్లాడుతున్నారో, ఏ రకమైన విధానాలు విధేయతలు కలిగి ఆయన ప్రవర్తిస్తున్నాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. దాని కొరకు ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడు నిత్యము కొనియాడబడుతూ, కీర్తించబడుతూ, ఆరాధించబడుచున్న ఓ ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో నీదేన దాసుడని నేను నీ లేఖనమును చేతపట్టి, ఇదిగో ప్రభువా, నీ ఎదుట నిలుచున్నాను. నిలుచున్నది నేనే గాని మాట్లాడేది నీవే కనుక నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడి, మీరును పరిశుద్ధులు, దేవదూతలు, శరీరులు, కరేవులు, 24 పెద్దలు, 4 జీవులు, 12 ఆత్మలిక ఆదరణ తోడుగా, మేలుకరముగా, దీవునికరముగా ఉంచి నడిపించి బలపరచమని ప్రభువైన క్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేస్తూ, నీదేన దాసుడని నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మహిమ పొందమని క్రీస్తు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని సన్నిధి సదా మనకు తోడైండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల శుభాలు మరి శుభాలతో పాటు మరి ఉదయకాల శుభోదయం అని మీకు చెప్పి ఉన్నాను. మరి రాత్రికాల మరి శుభోదయం కూడా అని మనం ఎలాగైతే మాట్లాడో, రాత్రికాలం కూడా రాత్రికు శుభ అని కూడా మనం చెప్పాలి. ఎందుకంటే కాలము దేవుడిచ్చి అనుగ్రహించే కాలం. ఈ కాలంలో అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటూనే ఉన్నాం, అనేక విషయాలు ధ్యానం చేస్తూనే ఉన్నాం. అయితే ఈ రోజున మరి ఈ రోమా పత్రికలో ఈ 2వ అధ్యాయంలో మాట్లాడుతున్న ఈ మాటల్ని మనం గమనించినప్పుడు, ప్రభు మనతో మాట్లాడుతున్న అనేకమైన విషయాలను మనం ధ్యానం చేసినప్పుడు, ప్రభు అయితే ఏదైతే మాట్లాడుచున్నారో కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. ఎందుకు అంటే లేఖనమును ద్వారా అనేక విషయాలు మనకు బయలుపరచబడుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన క్రియలుగా మనం ఆలోచన కలిగి ఉండాలి. ఎటువంటిదంటే ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా, మనం ఆలోచన కలిగి, ప్రార్థనా నడిపింపు కలిగి, ఆత్మ సంబంధమైన విషయాలు కలిగి ప్రార్థించేవారుగా ఉండాలి. లేఖనము చెబుతున్న ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటలు. ఈ 2వ అధ్యాయంలో కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనా సరే నిరుక్తుడవై ఉన్నావు. దేని విషయములో నువ్వు ఎదుటి వారికి తీర్పు తీర్చుచున్నావో అని నరుడును మనుషులను అడుగుతున్నాడు. ఇయాల పౌలు గారు కాదు మాట్లాడేది, ప్రభువే నీతో మాట్లాడుచున్నారు. ఏమంటున్నారు ఇక్కడ? దాని విషయములో నువ్వు నీకు నీవే తీర్పు తీర్చుకుంటున్నావు. నీ విషయంలో నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటున్నావు అని
విషయాన్ని ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు. అయితే యాలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములు చేయుచున్నావు గాక, తీర్పు తీర్చుచున్న నీవు అట్టి కార్యములు చేయుచున్నావు గాక, గాదా నువ్వు చేయుచున్నావు కాదా, అంటే నీ క్రియలు నీకు తెలియకుండానే నువ్వు తీర్పు తీర్చుకుంటున్నావా అనే రీతిలో పౌలు గారు రోమా సంఘానికి అందిస్తున్న మాటలు మనం గమనించాలి. ఇక్కడ ఎలా అది నీకు నాకు కూడా వర్తిస్తుందనే విషయం మాత్రం మర్చిపోదు. అయితే తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటిని చేయుచుడం అంటే ఇక్కడ ఏమంటున్నాడు చూసారా, నీవు తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా అంటున్నాడు. అంటే తీర్పు తీర్చుచున్నప్పుడు ఆ తీర్పు నీకు కూడా వర్తిస్తుందనే విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు మనుషుడు అని ప్రభు మాట్లాడుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు అంటే దేవుడు మాట్లాడే ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటే ఉంటుంది తప్ప మన ఇష్టమైన రీతిలో మాట్లాడుకుంటా కాదండి. ఇక్కడ ప్రభువు చెప్పే ప్రతి మాటలో ఆత్మ సంబంధమైన క్రియలే కలిగి ఉండాలి తప్ప మనం ఏ పనిలో కూడా క్రియలు కలిగి ఉండకూడదని మనం గమనించాలి. ఎందుకు అంటే దేవుడు తన ఆలోచన క్రియలను బట్టి ఈరోజు నిన్ను నన్ను బలపరుస్తున్నారు అనే విషయం మాత్రం మర్చిపోవద్దు ప్రియులారా. దేవుడు ఎందుకు ఇటు మాటలను మనకు అందిస్తున్నాడు, దేని కొరకు అందిస్తున్నాడు, అసలు దేని కొరకు అందించబోతున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం ఈ రోజున వాక్య గ్రంథంలో. అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాటలని నీ తీర్పు తప్పించదు అని అనుకుందువా, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నాడని ఎరగక ఆయన అనుగ్రహము ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తునీకరించుదువా. చూసారు ఏమంటున్నాడు ఇక్కడ, నీవు నీ అంతటా నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటున్నావా, లేదా దేవుడే తీర్పు తీర్చుతున్నాడు నువ్వు అనుకుని నువ్వు తీర్పు తీర్చుకుంటున్నావా. ఇక్కడ రెండు రకాల విధములైన మాటలు మనకు కనబడుతున్నాయి. నరుడాను ప్రశ్నించాడు, నీ తీర్పు రేపొద్దున నిన్ను నిలబెడుతుందేమో, నిన్ను పలకరిస్తుందేమో, లేకపోతే నీకు సమాధానం చెప్తుందేమో అనే విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించమని, ఇక్కడ తీర్పు అడుగుతుందని నీ మాటలు నీకు సమాధానం చెప్తాయని విషయం మర్చిపోయేవేమో అని నరుడా అని దేవుడు పిలిచి మరి అడుగుతున్నాడు. ఈ రోజున మాట్లాడే మనం, ప్రవర్తించే మనం, ఆలోచించే మనం, యోచించే మనం, గ్రహించే మనం, ఏ తలంపుతో మాట్లాడుతున్నామో తెలియక మాట్లాడే మనం ఈ రోజున ఏ రకంగా మాట్లాడుతున్నాం, ఏ రకమైన తలంపులు కలిగి ప్రవర్తిస్తున్నాం మనం అనే విషయాన్ని మర్చిపోతున్నాం అనే విషయం మనం ఒకసారి గుర్తించాలి. అయితే ఇక్కడ ఏమంటాడో అనుకుందువా, నీవు అలాగా అనుకుందువా, నువ్వు మార్పు పొందని హృదయాన్ని, అంటే నీ మనసు మార్పు పొందలేదు కానీ నువ్వు తీర్పు తీరుస్తున్నావు. అబ్బాయి నేను అంతా స్వచ్ఛమైన వస్తువు ఈ లోకం ఏమైనా ఉందంటే లేదండి. స్వచ్ఛమైన గాలి కూడా వేయట్లేదు, స్వచ్ఛమైన నీళ్లు కూడా దొరకట్లేదు. ఏది అంటే సూర్యుడి యొక్క వెలుగు మాత్రం దేన్ని కూడా మార్చలేని పరిస్థితి. చంద్రుడి మీద ఆల్రెడీ ప్రయోగాలు చేస్తున్నారు, ఆ సంగతి మీకు తెలుసున్నదే. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఆలోచన కలిగి ఉండాలి ప్రియులారా. అయితే దేవుడు అంటున్నాడు, దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడుతున్న దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతిదానికి వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇచ్చును. అంటే నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటున్నావు. అసలు ఎందుకు తీర్చుకుంటున్నావు?
అంటే నీవు తప్పు కలిగి తప్పు చేశావు, నీ తప్పును కప్పుకుంచుకుంటాక, లేదా నేను తప్పు చేయలేదు అనుకున్నటాక నువ్వు చేస్తున్న ఈ పనిని అని దేవుడు అడుగుచున్నాడు. ప్రియులారా, మనం ఇక్కడ ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలని అర్థం చేసుకోవడానికి చాలా పౌలు గారు ఈ రోమా సంఘానికి ఎందుకు ప్రకటిస్తున్నాడు అంటే, చాలా ఈ రోమా సంఘం అనేది చాలా ఆత్మీయతతో ఎదుగుతున్న సంఘం. అందుకనే ఈ సంఘాన్ని పౌలు గారు పరలోకంలో ఉంచాలని ఆలోచించి మాట్లాడుతున్నాడేమో, లేకపోతే ఈ మనుషులందరూ పరలోక వారసులుగా దేవుడు ముద్రించాడని భావిస్తున్నాడేమో, అయితే వీరందరూ పరలోకంలో దేవుడు వీరి పాపాలన్నీ కడిగి పవిత్రపరిచి వీరిని ఒక సాక్షిగా పరలోకంలో భూలోకంలో నిలపగలుగుతున్నాడేమో. అందుకనే ఇంత కఠినంగా పౌలు గారు హెచ్చరిస్తున్నాడు ఉత్తరము ద్వారా. అయితే ఓపుకగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమును ఇచ్చును. అయితే వేదములు పుట్టించి సత్యముకు లోబడక దుర్నీతికి లోబడిని మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము ప్రతి మనుషుడు ఆత్మకు మొదట యూదునికిని గ్రీసు దేశస్థుడికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్తును చేయొచ్చు ప్రతి వానికి మొదట యూదునికిని క్రీస్తు దేశస్థుడికిను కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి ఏ పక్షపాతము లేదు, దేవునికి ఏ పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారు పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము తీర్పును పొందుదురు. ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులుగా కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించిన వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రం లేని అన్యజనులు ఇక్కడ ధర్మశాస్త్రము లేని అన్యులు స్వాభావికంగా వారు ధర్మశాస్త్రమును వెతుకుతున్నారుగా విశేషంగా కనబడుతుంది ఇక్కడ. అయితే అంటే వారి యొక్క చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేనివారై వారు ధర్మశాస్త్రం లేనివారిగా ఉండి తమకు తామే ధర్మశాస్త్రమును సృష్టించుకుంటున్నారు అనే రీతిలో ఉన్నట్టున్నారు. అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని ఒకటి, అంటే వారంతట వారు ఒక ధర్మశాస్త్రాన్ని నియమించుకున్నారు. వారు తప్పుల మీద తప్పులు, తలంపు మీద తలంపులు, ఆలోచనల మీద ఆలోచనలు పెంచుకుంటూ వెళ్ళిపోతూ పాపమును చేస్తున్నారనే ఈ విషయాన్ని పౌలు గారు చాలా క్లియర్గా చెప్తున్నాడు. అయితే ఇంకా తప్పు లేదని చెప్పుచు ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్లు చూచుచున్నారు. దేవుడు నా స్వార్థ ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషులు రహస్యమును విమర్శించే దినమందు ఇలాగు జరుగును. ప్రభునందు ప్రియులరా, మనం ఈ యొక్క 2వ వచనంలో 16 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 16 వచనాలు కూడా మనుష్యుడా నువ్వెలాగూ నిర్ణయం తీసుకుంటున్నావు, ఓ మనుష్యుడా నువ్వెలాగూ ఆలోచిస్తున్నావు, ఓ మనుష్యుడా నువ్వే రకంగా ప్రవర్తిస్తున్నావు, ఓ మనుష్యుడా నువ్వే రకంగా మాట్లాడుతున్నావు, ఓ మనుష్యుడా ఏ రకమైన తీర్పు నువ్వు తీర్చుకుంటున్నావు. నేనే తప్పు చేయలేదనుకుంటున్నావేమో, కానీ తప్పులు చాలా ఉన్నాయంటున్నాడు. ఎందుకంటే బోధించే మాకే ఎక్కువగా ఆ విషయాలు మరి చాలా బల్లిములలాగే గుచ్చుకుంటాయి. ఎందుకంటే బల్లిము ఒకసారి గుచ్చుకుందంటే లోపల ఎన్ని నరాలను తెంపుతుందో తెలియదండి, అలా గుచ్చుకుంటాయి. అలాగా దాని యొక్క
రౌతు అంత వేగంగా గుచ్చుకెళ్తుంది, ఎముకలు కూడా చీల్చివేస్తుంది. అది అంటే అంత బలంగా దేవుని వాక్యం గుచ్చుకుంటుంది మనుషులకు. మరి ముఖ్యంగా సేవకులకు బాగా గుచ్చుకునే సమయము ఆసన్నమైంది. ఎందుకంటే ఈ కడవరి దినాల్లో గుచ్చుకోకపోతే ఎవరు కూడా ఈ రీతిగా అబ్బాయి లేదండి ఇది జరుగుతుందండి ఇలా జరుగుతుందని చెప్పేస్తున్నాం తప్ప దాన్ని అనుసరించి ఇది నిజమేనా, దేవుడు వారికి బయలుపరిచిన దేవుడు ఒకవేళ నేను బయలుపరిస్తే నేను తట్టుకోగలనా అనేది నాకు కూడా ఆలోచన పుట్టాలి. ఇవాళ దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, నరురా మానవుడా, క్రైస్తవులుగా నువ్వు దేవుని బిడ్డగా, నా రక్త సంబంధుడిగా, నా రక్తముతో శుద్ధి చేయబడిన వాడిగా నీకు ధర్మశాస్త్రము ఆల్రెడీ ఉంది. నువ్వు సృష్టించుకోవాల్సిన అవసరం లేదు. అన్యులు వారు సృష్టించుకుంటే ధర్మశాస్త్రం అనేది వారికి తెలియక వారి ధర్మశాస్త్రం ఉందని వారికి వారే రాసుకుని వారికి వారే దాన్ని నియమించుకుని దానిని బట్టి నడుస్తున్నారు. అది ఈ లోకమైన జీవితం. ఇది ఆ ధర్మశాస్త్రం ఎక్కడికి నడిపిస్తుందో దాని గమ్యం అనేది లేదు. నీ ధర్మశాస్త్రానికి గమ్యం ఉంది, ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. అది నడిపించగలదు అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఈనాడు వింటున్న మీరు కానీ నేను కానీ దేవుని వాక్యం ఈ లోకంలో అనేక రీతిలుగా మనకి వినిపిస్తుంది ఉంది. పైగా చాలామంది యవనస్తులకు నడువయసుల వారంటే 30-40 మధ్యన ఉన్న వారికి మీ అందరికీ నేను ఒకటి చెప్తున్నాను. ఇది మీరు ఎంజాయ్ చేసే హ్యాపీగా జీవించే జీవితం అండి. ఇది కూడా మేము చదువుకున్నంత కాలం చదువుకున్నాం, ఇప్పుడు 4 రూపాయలు గడించుకుంటాం, ఇప్పుడు కూడా ఎంజాయ్ చేయకపోతే ఇంకేముందండి అని మీరు ఎంజాయ్ చేయండి. నేను చేయొద్దని అంట్లా. మీరు సంతోషంగా ఉండండి, సంతోషం లేకుండా మీరు ఉండమని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఈ సంతోషము ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా సంపాదించుకుంటున్నాం? సంతోషం అనేది నీతో ఉండేదిగా ఉండాలి తప్ప నీతో కాదు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే సంతోషం కాదు. నీతో ఉండే దాన్ని ఏర్పరచుకో. నీతో నిత్యమును ఉన్నంతకాలం నీ తర్వాత నీ పిల్లలకు కూడా ఆ సంతోషాన్ని కొనసాగించే పరిస్థితి మనం కలిగి ఉండాలి. ఈ లేఖనం అదే చెప్తుంది. నీకు శాసనం ఉంది, అన్యులకు శాసనం లేదు. రాసుకున్నారు కానీ నిస్సుప్రయోగులుగా అయిపోతున్నారు. వాళ్ళే రాసుకున్నారు, వాళ్ళే సిద్ధపరచుకుంటున్నారు. ప్రియులారా, నలుగురు ఏకమై ఏదో ఒక పని చేసి ఇలాగే నడవాలంటే కాదు. బైబిల్ చెప్తుంది నువ్వెప్పుడు ఎలా నడవాలో, ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఎప్పుడు ఎలాగ సంతోషంగా నువ్వు కలిగి ఉండాలో. ఎప్పుడు సంతోషంగా ఉండు, నీ సంతోషానికి దేవుడు రెట్టింపు చేస్తాడు. దావీదు గారు సంతోషంగా లేడా? కానీ గ్రహించలేని కుమారుడు దావీదు కుమారుడు గ్రహించలేదు. దావీదు గారు సంతోషంగా ఉన్నాడు, గ్రహించాడు, తన తప్పును తాను తెలుసుకున్నాడు, ప్రాధేయపడ్డాడు. సొలొమోను మంచి జ్ఞానంతో పుట్టాడు, చక్కటి పరిపాలన చేస్తున్నాడు. కానీ పరాయి స్త్రీ యొక్క, అన్యులకు స్త్రీ యొక్క మోహపడి తన జీవితాన్ని మొత్తం కోల్పోయాడు. ఇలా బైబిల్లో రాజులు, సంతోషముతో ఉన్న రాజులు పశ్చాత్తాపడకపోతే నష్టపోయేది ఎవరంటే మనమే. ఎందుకంటే ఈ క్రియలన్నీ కూడా దేవునికి సంబంధంగా మనం జీవించేవారు, ఆత్మ సంబంధమైన నడిచేవారు, ఆత్మ సంబంధంగా పరిగెట్టేవారు, ఆత్మ సంబంధమైన ఆలోచనతో ముందుకు నడిచేవారు. అటువంటి లేఖనాలను ఈ యొక్క రోమా సంఘానికి పౌలు గారు ఎందుకు రాస్తున్నాడు ఈ మాటలంటే, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, మిమ్మల్ని నడిపించేవాడు ఆయనే, మీకు అన్ని రకాల సమకూర్చేవాడు. సంతోషం ఎక్కడ కూడా ఉండకుండా సంతోషంగా ఉంటూ దేవుడు చూస్తున్నాడని ఒక గుర్తింపు కలిగి ఉండమని అడుగుతున్నాడు ఆయన. అటువంటి గుర్తింపు నువ్వు లేకపోతే నష్టపోతావని దేవుడు చెప్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక మనం ఆలోచన కలిగి ఉండాలి ఎక్కువ. దేవుని యొక్క లేఖనము ద్వారా మనం ఎక్కువగా ప్రార్థన నడిపింపు ఎక్కువగా మనం కలిగి ఉండాలి. యవనస్తులారా, నడి వయసులో ఉన్న వారులారా, వయసు 50 ఏళ్ళు దాటితే వృద్ధాప్యం మనకు కనబడుతుంది. శరీరక బలహీతులు అందరము కూడా ఒక్కసారి మీ సంతోషాన్ని పెంచుకుంటూ సంతోషంగా ఉంటూ, దేవుడు మనకు తీర్పు ఇచ్చేవాడు, దేవుడు గమనించేవాడు, నాతో ఉన్నవాడు
నాతో నడుచుచున్నవాడు, నా మాటలు వింటున్నవాడు, ఆయనకి తెలియకుండా ఏదైనా ఉందా అని దావీదు గారు మోసం చేశాను దేవుడినని ప్రాధేయపడి చంటి పిల్ల ఏడ్చినట్టు ఏడ్చాడండి. చిన్నప్పుడేమో తన అన్నలు అసలు గుర్తించలేదని ఏడ్చాడు. పెద్ద కింద రాజు అయిన తర్వాత తన పాపములు దేవుని ఎదుట మాపలేను, ఆయన ఎదుట నేను దాయలేను అని కన్నీరు కార్చాడు. చంటి పిల్లవాడు వల్ల ఏడ్చాడంట. అంటే దావీదు యొక్క కన్నీరు యొక్క ప్రార్థన దేవుని దగ్గర ఎలా ఉందంటే క్షమాపణ కోరుకుంటుందంట. దావీదు గారి ప్రార్థన పరలోకం వెళ్ళి దావీదు గారి పుట్టిన మొదలుకొని ఏమండి ఆనాటి క్షమాపణ రాజుగయ్యండి క్షమించుకు ప్రభువా, నన్ను క్షమించకపోతే నన్ను నీ సన్నిధి నుండి త్రోసివేయి నీవే అని బ్రతిమాలుకుంటున్నాడు. కన్నీటితో నా పరుపు తేలాడుతున్నాడు దావీదు. ఎందుకన్నాడు ఈ మాటలన్నీ? దావీదు గారు దేవుని యొక్క మహిమను ఎరిగినవాడు, దావీదు గారు దేవుని యొక్క ప్రభావం కలిగిన వాడు, అటువంటి ఆలోచనలతో నడుచుచున్నవాడు. ఈ రోజున నీవు గాని నేను గాని అటువంటి ఆలోచనలు ఉంటే ఆ దేవదేవుడు ఈ సాయంకాల పూట మనందరకు ఆలోచించే మనసును, సంతోషంగా ఉండే మనసును, మనం గ్రహించే మనసును దేవుడు అందించి ఈ రోజున తీర్పు తీర్చేటప్పుడు, మాట్లాడేటప్పుడు, ఎదుటివారి మీద నిందమోపిబడి ఎదుటివారిని సునకంగా చూసేటప్పుడు నువ్వు ఆలోచించమని దేవుడు చెప్తున్నాడు. అటువంటి ఆలోచన తలంపు దేవదేవుడు మనందరికి అందించు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు రోమా సంఘముకు హెచ్చరించిన హెచ్చరికలు మా జీవితాలు కూడా వర్తిస్తాయి ప్రభా. మా మనుషులుగా మాకు కూడా ఆ మాటలు వర్తిస్తాయి. దాన్ని గ్రహించుచు మా జీవిత యొక్క ప్రయాణంలో మేము ఏ రకంగా తీర్పు తీర్చుకుంటున్నామో, ఏ రకమైన జీవితాలుగా నడుస్తున్నామో ఆలోచించగల మనసును, గ్రహింపగల మనసును, ఆలోచనను ఆయన మా ప్రియులు నీ బిడ్డలందరికీ సమకూర్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. ఓ ప్రభువా, ప్రార్థించే ప్రతి మనుషుడుకు ఆదరణ కలిగజేసే దేవుడువు, ప్రార్థించే ప్రతి మనుషుడుకు మేలు చేసే దేవుడువు, ప్రార్థించే ప్రతి వ్యక్తికు నీ ఆత్మ నడిపింపును సమకూర్చేవాడు. నీ ఆలోచన క్రియలు, నీ తలంపులను నాకును అనుగ్రహించి నడిపించుమని నీదేన దాసుడైన నేను చేస్తున్న నా ప్రార్థన మహిమకరముగా, దీవెనకరముగా, ఆలోచనకరముగా మహిమపరచుమని, నీ దీవెన యావత్తు కూడా తోడుగా ఉంచి బలపరిచి నడిపించుమని నీదేన దాసుడైన నేను చేస్తున్న నా ప్రార్థన నాతో పాటు ఎందరైతే యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎందరైతే మాటలు వింటున్నారో వారి కుటుంబాలకు, వారి యొక్క వారి జీవితాలకు, వారి ప్రయాణములకు, వారి ఆలోచనలకు, వారి నిర్ణయములకు ఇప్పుడైనా ఆలోచించగల మనసును దేవా, నా దేవుడు నన్ను ఆయన ఈ లోకంలో కంటే సంతోషం, మెలువైన సంతోషాన్ని ఇస్తానంటున్నాడే. ఆయన మరుగు చేయలేనిది నా దగ్గర ఏమైనా ఉన్నదని ఎవరి మట్టుకు వారు గ్రహించుకుని విశ్వాసముతో, నమ్మకంతో, భక్తితో, భయముతో, విధేయతతో, వినయముతో ప్రార్థించే కృప దయచేయండి. నా దేశంలో 140-50 కోట్ల ప్రజలు ఉన్నారు. వారందరినీ రెక్కల నీడలు ఉన్నారు. నాయకులు, అధిపతులు, మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, ఇలాగ ఎందరో ప్రభా, ప్రతి వారు నీ వైపు చూస్తున్న వారే. ఏదో క్షణము, ప్రతి క్షణము నీ వైపు చూడకుండా ఏ నరుడు జీవించలేడు ప్రభువా. చూచుచున్న నీ బిడ్డలను నీ ఆత్మ చేత నింపండి ప్రభా. చూచుచున్న నీ బిడ్డలను నీ ఆత్మ చేత బలపరచండి ప్రభా. చూచుచున్న నీ బిడ్డలని నీ ఆలోచనతో నింపండి ప్రభా. చూచుచున్న నీ బిడ్డలకు నీ మహిమను కుమ్మరించండి ప్రభా. నీ సన్నిధిని సమకూర్చండి ప్రభా. నీ మేలైన దీవెనతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో నీ దీనదాసుడే నేను ఎవరిని ఎటువంటి ఆలోచన లేకుండా నీ ఆత్మ చేత నింపి బలపరిచి నడిపించి నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన క్రియలు అన్ని వేళలా నీ బిడ్డలకు దాయిచ్చాను. మేలుతో నింపండి, నీ ఆశీర్వాద బలపరచమని
నీదేన దాసుడే నేను చేయించిన నా ప్రార్థన అంగీకరించి ప్రభా అంతటా అందరకు అన్ని వేళలా అన్ని చోట్ల అన్ని క్షణాలలో నీ ఆత్మ నడిపి సమకూర్చి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన దేవదేవుని నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరునుగా. మహోన్నతుడైన మాకు దయచేసి మా ప్రార్థన చేసి మనం క్షమించిన ప్రకారం మా ప్రార్థన శోధనకి అగ్గిని తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవు నావు తండ్రి, ఆమేన్. ఏసరత్మే జయం అపాదిలం ప్రవేశరత్మే జయం అపాదిలం ప్రవేశరత్మే జయం అపాదిగంతుల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు నా దేశ పెద్దలకు, నా దేశ ప్రజలకు, దీనిలో నీ దాసులకు, నీ సేవకులు, పరిచారికులకు తోడుగా ఉండి అందరినీ రాకడకు సిద్ధపరచుదుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.